ఇక ఇప్పుడు మీరే మాకు చెప్పండి, దీనిని రెస్పాన్సిబుల్ బిహేవియర్ అంటారా? అసలు ప్రజ్ఞా గారు ఎక్కడున్నారో తెలియదు, ఇక ఇప్పుడు అభి కూడా ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇట్ ఈస్ అన్ప్రొఫెషనల్, ఐ మస్ట్ సే. అదే కదా, పబ్లిక్ ఇక్కడ రావణ దానాన్ని చూడడానికి ఎదురు చూస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరు ఎక్కడున్నారో తెలియటం లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఇక ముందు మేము మీతో డీల్ చేయడం కుదరదు. ఇదిగో వినండి, మాకు కూడా మీతో డీల్ చేయాలని ఆశగా లేదు. మేం మనుషులతో డీల్ చేయాలనుకుంటున్నాం, మీలాంటి వాళ్ళతో చేయాలనుకోవడం లేదు. మాకు ప్రజ్ఞ గురించి తెలియడం లేదంటే రావణుడి గురించి ఆలోచిస్తున్నారా? ప్రజ్ఞకి ఏమైనా జరిగిందంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు చెప్పండి? అన్నట్టు నేను చెప్పింది మీరు వింటే బాగుంటుంది. ఒకవేళ ప్రజ్ఞకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నేను మీ ఇద్దరి మీద కేసు పెడతాను. అక్కా, ఇలాగే మాట్లాడాలి, లేదంటే వీళ్ళు ఎక్కువ చేస్తారు. ఇందు చెప్పింది కూడా నిజమే కదా. ఒకవేళ మరో అరగంటలో ప్రజ్ఞ దొరకలేదు అంటే అప్పుడు మీ మీదే కాదు, ఏకంగా మీ కంపెనీ మీద కేసు పెడతాం. ఇక అప్పుడు మీరు మాతోనే కాదు ఎవరితోనూ డీల్ చేసుకోలేని పరిస్థితికొచ్చేస్తారు. చూడండి, మేము మీ పరిస్థితిని అర్థం చేసుకోగలం, కానీ ప్లీజ్ మీరు కూడా మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇక్కడికి అందరూ రావణ దహనం చూడడానికి వచ్చారు. ఒకవేళ ఈ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి ఏమాత్రం ఆలస్యం జరిగినా సరే అప్పుడు జనం తిరగబడొచ్చు కదా. సీరియస్లీ. అండ్ మేము ఒక పని చేస్తాం, ఈ ఈవెంట్ ని పూర్తి చేద్దాం. ఆ తర్వాత మనందరం కలిసి ప్రజ్ఞా గారి కోసం వెతుకుదాం. అలాగే, మీరు ఈవెంట్ని పూర్తి చేసుకోండి. కానీ దానికోసం మిస్టర్ అభి రావాల్సి ఉంటుంది. రావణుడికి ఆయనే బాణం వేస్తారు కదా. చూడండి, ప్రస్తుతానికి అభి కోపంగా ఉన్నాడు. తను ఇప్పుడు శాంతించడానికి ఎంత లేదన్నా అరగంట అయితే పడుతుంది కదా. అందుకని ఎవరి చేతనే చేయించండి. ఏం తేడా ఉంటుంది? ఇక్కడ ఇంత దూరం నుండి ఎవరు బాణం వేసినా ఎవరికి తెలియదు. ఏమైనా తెలుస్తుందో చెప్పండి. నా కొడుకున్నాడు కదా రాజ్, అభికి అన్నయ్య కదా. ఒకవేళ తన అభి జాకెట్ ని వేసుకున్నాడంటే వెనక నుంచి చూస్తే ఎవరనేది కూడా తెలీదు. సరిగ్గా ఇలా చెప్పారత్తయ్య. ఇక రాజ్ అయితే గురి పెట్టారంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆయన గనక గురి చూసి కొట్టారంటే అది సరిగ్గా ఎక్కడ తగలాలో అక్కడికి వెళ్లే తగులుతుంది. ప్లీజ్ మీరందరూ సైలెంట్ గా ఉండండి. ఈ పని ఎవరిది? అభి పనే కదా, తనే చేస్తాడు, నేనేం చేయను. బాబు, అవకాశం వచ్చినప్పుడు వినియోగించడం నేర్చుకో, మనకి పెద్ద టైం కూడా లేదు. అరే నేను మీకు ఒకసారి చెప్పాను కదా చేయనని. చేయనంటే చేయను. ఎందుకు చెయ్యవు? అరే మంచి పని కదా ఇది. నువ్వు రాముణ్ణి చంపావు అంటే నేను కూడా తలెత్తుకుని చెప్పుకోగలను, నా పెద్ద కొడుకు రాజ్ కాదు రాముడు అని. ఇప్పుడు నువ్వు మీ అమ్మ కోసం ఈ మాత్రం కూడా చేయలేవా? అరే నేను చెప్పాను కదా, నేను చేయనంటే చేయను అంతే. నాకు ఒకరి హత్య కేసులో ఇరుక్కోవాలని ఆశగా లేదు. ఒరే ముద్దు, నువ్వు రావణుడి బొమ్మకే కదా నిప్పు పెట్టేది, ఎవరిని కాల్చి చంపడం లేదు కదా. అందుకే వీలు తీసుకుని గురిపెట్టి తొందరగా. అరే నువ్వు ఎవరిని హత్య చేయడం లేదు, ఎవరు నిన్ను హంతకుడని పిలవరు, సరేనా? అందరూ నిన్ను హీరో అంటారు. ఇక నన్ను హీరోయిన్. ఇక నేను హీరో వాళ్ళ అమ్మ. నువ్వు హీరోయిన్ అవ్వు, అలాగే మీరు హీరో వాళ్ళ అమ్మవు, కానీ నేను చేయనంటే చేయను అంతే. అరే రాజ్ రాజు చెప్పేది విను. విను. అదేంటంటే మా అబ్బాయి రాజ్ చాలా మంచివాడు. అందుకే వాడు చంపడం చావు లాంటి మాటలు వినగానే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక మీరందరూ కలిసి మిస్టర్ అభిని ఒప్పించండి. రావణ దహనం అయ్యాక మనం అందరం కలిసి ప్రజ్ఞా గారిని వెతుకొచ్చు. బుల్బుల్, నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడెక్కడా నాకు కనిపించట్లేదు. అలాగా, నీకెక్కడ కనిపించడం లేదా? అయినా నువ్వే కదా ఎప్పుడు అంటుండేవాడివి, 1000 మంది జనం ఉన్నా నువ్వు నన్ను ఈజీగా కనిపెట్టగలని. మరి ఈ రోజు ఏమైందియా? ఇంత తక్కువ మందిలో కూడా నన్ను వెతకలేకపోతున్నావా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,